ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మంచి రసకందాయంలో పడ్డాయి. ఎత్తులకు పై ఎత్తులు, అసలైన రాజకీయం చూస్తున్నాం మనం. మొన్నటి తెలంగాణ ఎలక్షన్స్లో ఏమైంది? టీఆర్ఎస్ గుర్తును పోలిన ట్రక్కు వల్ల ఆ పార్టీ ఓడిపోవడం మనం చూసాం. ఒక్క గుర్తుకే అలాంటి ఫలితం వస్తే మరి అభ్యర్థుల పేర్లు, పార్టీ కలర్లు, గుర్తులు ఒకేలా ఉంటే, ఆహా ఉండేలా ప్లాన్ చేస్తే అదే జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పటి మత ప్రచారకుడు, లేటెస్ట్ కమెడియన్ పాల్ పార్టీ పేరు తెలుసా మీకు? ఓ అదొకటుందా అనకండి, ఉంది. దాని పేరు ప్రజాశాంతి పార్టీ. మనోడు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అయితే మనోడు వైఎస్ఆర్సీపీని ఓడిస్తానంటూ ప్రచారం చేస్తున్నాడు. మొన్నటి వరకు ఎవరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు నామినేషన్లు వేసిన తర్వాత నమ్మాల్సి వస్తుంది. వైసీపీ గుర్తు, ప్రజాశాంతి పార్టీ గుర్తు ఒకేలా ఉండడం, అంతేనా? కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండడం, ఆ కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న కారణాలు. అవును, ఈ కారణాల వల్ల కూడా ఓటర్లు తిక్కమక అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంది. అయితే ఆ ఓట్ల వల్ల ప్రజాశాంతి పార్టీకి ఎలాంటి లాభం కలిగించకపోయినా వైఎస్ఆర్సీపీకి మాత్రం నష్టం కలిగిస్తాయి. మరి ఈ కవలల ప్లాన్ పాల్ చేశాడా? మేం నమ్మం అంటారా? మనోడికి ఇన్ని తెలివితేటలు లేవంటారా? మరి ఇంత పెద్ద స్కెచ్ ఎవరేసుంటారంటారు? రాజకీయంలో సీనియర్, అవినీతిలో సీనియర్, మోడీ కంటే తోపు ఆయనదే ఈ స్కెచ్. మీకు నిజంగా జగన్కే ఓటేద్దాము అనుకుంటే జగన్కే ఓటేయండి, పాల్కే వేద్దాము అనుకుంటే పాల్కే వేయండి. తికమక పడొద్దు. జగన్పై జరుగుతున్న ఈ కుట్రను ఛేదించాలంటే ఈ వార్తను అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.